వరంగల్ జిల్లా రాయపర్తిలో మొక్కజొన్న రైతులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోలు సక్రమంగా జరగకపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొర్రీలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంటను సకాలంలో కొనుగోలు జరిగేలా చూడాలని కలెక్టర్కు మాజీ మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ రాయపర్తి వచ్చిన మార్కెట్ మక్కలు రాయపర్తి 50,000 బస్తాలు వచ్చినాయి. ఇంకా కాంటాలు అయితే ఇప్పుడు మనం ట్యాగ్ చేస్తున్నాం సార్. దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు 1,00,000 మెట్రిక్ టన్నులు ప్రొడ్యూస్ ఉంది సార్, హైయెస్ట్ ప్రొడ్యూస్ ఎవర్. దీంట్లో 44,000 మెట్రిక్ టన్స్ కి ఇప్పుడు స్పేస్ మనం ఏర్పాటు చేసాము. ఇప్పుడు మూవ్ అవుతాయి సార్. ఈవెన్ మనకి వీటిని ఏమంటారు, బ్యాగ్స్ ఉంటాయి కదా, బ్యాగ్స్ దాని మీద కూడా సమ్ క్లారిటీ వాళ్ళు ఇస్తారు ఈ రోజు అనేది అంటున్నారు. అంటే ఇప్పుడు బ్యాగ్స్ కూడా షార్టేజ్ ఉంటుంది ప్రతి దగ్గర. గవర్నమెంట్ సైడ్ నుంచి డెలివరీ తక్కువ ఉంటే అది సమ్ అమౌంట్ పే అవుతుంది, రైతు కొనుక్కుంటే ట్రక్ షీట్ లో ఎంటర్ అవుతుంది అని ఏదో చెప్తున్నారు. మధ్యాహ్నానికి క్లారిటీ వస్తుంది అని. ఒకటి చిన్న రిక్వెస్ట్ మేడం, బయట 30 రూపాయలు ఉన్నది, మనం 15 రూపాయలు ఇచ్చేటట్టే ఉన్నాం. అది ఒకటి రైతు నష్టపోతాడు. బ్యాగ్ బయట 30 రూపాయలకు అమ్ముతున్నారు. బయట 30 అమ్ముతారు, వీళ్ళు 15 మనం కట్టిస్తాం. నష్టమే అది. అదొకటి. ఒక్కటి ఈడ గోదాము ఒకటి క్లారిటీ రాలే. గోడౌన్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అక్కడికక్కడ లేకపోయినా కూడా మనకి పక్క జిల్లాల్లో కూడా మనం తీసుకున్నాం. మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మేడం గోదాములు. మాట్లాడి సెట్ చేస్తే అయిపోతాయి. రాయపర్తికి గోదాము కృష్ణాపురం దగ్గర అక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడాలి. నేను ఆల్రెడీ వీళ్ళు మాట్లాడారు అనుకుంటున్నాను. మాట్లాడలే, ఇంకా మాట్లాడలేదు. గోదాములు సెట్ చేసి పెట్టింది కానీ ఇంకా వాళ్ళతో మాట్లాడలేదు. అదొక్కటి చెప్పండి. ఒక్కటి కాంటా అయ్యేటట్టు ట్రాన్స్పోర్ట్ ఇంకా సెట్ కాలేదు. అంటే ఇప్పుడు పికప్ అవుతుంది అని అన్నాను. మేము నిన్నటి దాకా కూడా స్పేస్ గురించే కన్స్ట్రెయింట్ ఉంటే ఇప్పుడు 50% స్పేస్